అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శశికాంత్, జనరల్ సర్జన్, స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎక్కువ చలి ఉండడం వల్ల మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేటోళ్ళు చిన్న పిల్లలు అండి, వృద్ధులు. ఎక్కువ చలి ఉండడం వల్ల పిల్లలు బయట ఆడుకోవడం దాని ఏమవుతుందంటే ఈ జలుబు, దగ్గు, జ్వరం రావడము ఇదంతా కొంచెం చిన్న పిల్లలకు ఈ సీజన్ లో ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు ఆస్తమా అంటే కొంచెం వాళ్ళకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అది కూడా ఈ చలికాలం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 6 తర్వాత బాగా చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకు పిల్లలకు ఇటువంటి వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు. ఇంకొక ఏజ్ గ్రూప్ ఏంటంటే వృద్ధులు. ఈ వృద్ధులలో కూడా వాళ్ళకి ఆస్తమా ఉంటే అది ఆస్తమా ఎక్కువ కావడం కానీ శ్వాసకోశ సమస్యలు ఎక్కువ వస్తాయి. మాక్సిమం వాకింగ్ వెళ్లే వాళ్ళు కూడా అంటే చలి తీవ్రత తగ్గిన తర్వాత చేసుకోవడం బెస్ట్. వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ అంటే తట్టుకునే శక్తి తక్కువ ఉంటది కాబట్టి చలికి వాళ్ళు కొంచెం బయటకు వెళ్లకుండా స్వెటర్స్, ఉన్ని దుస్తులు వాడడం కానీ, మఫ్లర్స్ పెట్టుకోవడం కానీ, ఈ మంకీ క్యాప్స్ అంటాం అవి పెట్టుకోవడం వల్ల కొంచెం వాళ్ళ హెల్త్ కూడా కాపాడుకున్నట్టు ఉంటది. పొద్దున పూట జర్నీస్ అంటే మనం ఈ కారు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే పొగ మంచుతో ముందర వెహికల్స్ కనపడకుండా ఈ యాక్సిడెంట్లు అవ్వడం జరుగుతున్నాయి బాగా ఇప్పుడు. కాబట్టి మార్నింగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.